రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం అంతా కూడా అన్ని విధాలుగా సర్వసిద్ధం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం వచ్చి చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు ఎగ్జామ్స్కి దగ్గర వెళ్తున్నారు? సుమారుగా చూసుకుంటే ఎన్ని సెంటర్లు పెట్టారు? ఏ విధంగా ఉంటాయి? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏంటిదంతా? మా ప్రియతమ నేత రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వైకుంఠపు హర్షవర్ధన్, సాలూరు 10వ వార్డు కౌన్సిలర్. ఈ సంవత్సరం పరీక్షలు ఏంటంటే మనకి ఈ సోమవారం 16 మార్చి నుండి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి. అయితే టైమింగ్స్ కూడా 9:30 నుండి 12:45 వరకు జరుగుతాయి. అయితే విద్యార్థులు ఏదైనా లేట్ అయ్యారనుకోండి, మ్యాక్సిమం 10 వరకు అలౌ చేయడం జరుగుతుంది. అది కూడా లేట్ చేయకూడదు విద్యార్థులు, అది లాస్ అవుతుంది విద్యార్థులు, కాబట్టి ముందుగా చేరుకోవాలి. అయితే ఈ సంవత్సరం అయితే మన జిల్లాలో 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, అలాగే 564 మంది ఏంటంటే ప్రైవేట్ విద్యార్థులు వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్లు హాజరవుతున్నారు అన్నమాట. ఈ విద్యార్థులందరూ కూడా 119 సెంటర్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ 119 సెంటర్లో కూడా ఈ 119 సెంటర్లకి 119 సిఎస్లు, 119 మంది డిఓలు, అలాగే 30 మంది ఎడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అలాగే 1210 మంది దానికి ఇన్విలేటర్స్ దానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అన్ని సెంటర్లో కూడా ప్రతి సెంటర్లో కూడా ఎంఈఓస్, అలాగే జిల్లా స్థాయి అధికారులు కూడా ప్రతి సెంటర్ విజిట్ చేసి అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా వాళ్ళు కూర్చోవడం బెంచీలు, అలాగే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, అలాగే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై గురించి, అలాగే వైద్య సదుపాయాల గురించి కూడా గౌరవ కలెక్టర్ గారి తనకు ఆధ్వర్యంలో ఏంటంటే కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. అలాగే ప్రతి సెంటర్లో కూడా అయితే 144 సెక్షన్ అనేది పరీక్షలు పక్కాగా జరగడానికి, ఎటువంటి లోపాలు లేకుండా జరపడానికనే 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్లు కానీ ఏవి కూడా ఉండడానికి వీల్లేదు, అది క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే విద్యార్థులు కూడా ఏంటంటే ఏ రకమైన ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, అలాగే మొబైల్ ఫోన్స్ కానీ ఏవి తీసుకురావడానికి ఎట్టి బస్సులో వీల్లేదు. వాళ్ళే కాదు, ఏవైనా ఇన్విలేటర్స్ కూడా తీసుకురావడానికి వీల్లేదన్నమాట. కాబట్టి ఎవరి దగ్గర కూడా అంటే నో ఫోన్ జోన్గా ప్రకటన జరిగిందన్నమాట స్కూల్ మొత్తాన్ని. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే హాల్ టికెట్లో క్యూఆర్ కోడ్ ఉంటుందన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే లొకేషన్ వస్తుంది. ఆ లొకేషన్ ఆధారంగా ఈజీగా ఏంటంటే ఆ సెంటర్ ఏంటంటే ఎటు వెళ్తే దగ్గర అని చెప్పి తెలుసుకొని ఆ సెంటర్కి ఈజీగా వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా ఇప్పుడు ఛాన్స్ ఉందన్నమాట. అలా మరొకటి ఏంటంటే బస్ సౌకర్యం కూడా ఈ హాల్ టికెట్ చూపించినట్టే చాలు, బస్సు కూడా ఏంటంటే అమ్మాయిలకి ఎలాగ ఉంది, అబ్బాయిలు కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీ అన్నమాట. అలాగే మన ఈ ఆర్టీసీ మేనేజర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది ఆ మీటింగ్లో. కాబట్టి మేడం గారు కూడా ఎక్కడైతే నీడ్ ఉందో, ఏ రూట్లో ఎక్కువ ఈ విద్యార్థులు వస్తారో కాబట్టి ఆ రూట్లో ఫ్రీక్వెన్సీ పెంచడానికి అన్ని రకాల చర్యలు కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట. అలాగే ఎవరికి ఈ విద్యార్థులు కావచ్చు, ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా సరే మనం కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే హాల్ టికెట్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మనం 08922 351 399 లేదా 7382157 686 ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళ సందేహాలు ఉంటే తీర్చడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే పరీక్షలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు చక్కగా రాసుకోవడానికి. మరి ఈ సంవత్సరం మంచి రిజల్ట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిల్లలు కూడా ఏంటంటే బాగా కష్టపడి చదివారు. అలాగే ప్రత్యేకంగా ఏంటంటే ఈ సంవత్సరం 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే మనం ఎస్సీఆర్టీ ద్వారా ఏంటంటే తయారు చేసి ప్రతి స్కూల్ కూడా అందించడం జరిగింది. మరి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఉపాధ్యాయులు కూడా ఈ సంవత్సరం ప్రెస్టేజ్గా తీసుకొని వాళ్ళు మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 ఇంకా 6, 7 వరకు కూడా విద్యార్థులు ఉంచి టీచర్లు ఏంటంటే బాగా కష్టపడే వాళ్ళు పనిచేయడం జరిగింది. మరి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా బాగా పర్సంటేజ్ వస్తుందని, మంచి పర్సంటేజ్ తోటి పాస్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ విధంగా మన జిల్లా కూడా మంచి పేరు తెస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థి దశలో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి 10th క్లాస్ మొట్టమొదటిసారిగా
ఎగ్జామ్స్ రాసినటువంటి తరుణం. ఈ తరుణంలో వాళ్ళకి ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తారు విద్యాశాఖ తరపున? ప్రస్తుతం చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫియర్ ఉంటూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ పిల్లల్ని ఏ విధంగా, తల్లిదండ్రులకి ఏ విధంగా వాళ్ళని ఏ ట్రీట్ చేయాలి, ఏం చేయాలి, దీనికి సంబంధించినవి ఏం చెప్తారండి? అయితే పిల్లల పరంగా ఏంటంటే మనం జనరల్‌గా వీళ్ళు అన్ని క్లాసుల్లో కూడా ఏంటంటే ఫార్మేటివ్ టెస్ట్‌లు ఏంటంటే 4 ఎఫ్ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ప్రతి ఇయర్ కూడా 2 సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్‌లు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్పెషల్లీ 10th క్లాస్‌కి అయితే ఏంటంటే మేము 100 డేస్ యాక్షన్ ప్లాన్‌లో ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది. అదొకటి. ప్లస్ ఏంటంటే మేము ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఒకటి, గ్రాండ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు సఫిషియెంట్‌గా ప్రాక్టీస్ కావాల్సిన టెస్ట్ అన్ని కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. విద్యార్థులు ఎందులో నేను స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కూడా పిల్లల్ని క్వెషన్స్ అడగడం, వాళ్ళ రెస్పాన్సెస్‌ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కాబట్టి పిల్లలు ఏంటంటే ఏదైనా ఎగ్జామ్ అయినప్పుడు ఏ స్టేజ్‌లో అయినా సరే వాళ్ళకి ఏంటంటే కొంత ఉంటుంది. అంటే ఎక్కడో చిన్న భయం ఉంటుంది ఎగ్జామ్ అంటే. కాబట్టి ఆ విధంగా ప్రస్తుతానికి బాగానే అంటే ధైర్యంగానే ఉన్నారు పిల్లలు. చక్కగానే రాస్తున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగా బిల్డప్ అయింది. కాబట్టి పిల్లలు ఏంటంటే ఆత్మవిశ్వాసంతో ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళినట్టయితే ఈజీగా రాయొచ్చన్నమాట వాళ్ళు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఏం సలహాలు ఇస్తారు? అంటే ఇటువంటి టైంలో అలా చేయండి, ఇలా చేయండి, వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు కొంత. తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అయ్యేటట్టు చేయాలన్నమాట ఇంటి దగ్గర ముందు. అంటే సమయానికి వాళ్ళు లేపడం, అలాగే వాళ్ళు ఫుడ్ పౌష్టికాహారం పెట్టడం, అలాగే వాళ్ళకి ఇంటి దగ్గర ఏంటంటే ఏ రకమైన డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రత్యేకమైన ఒక ప్రదేశాన్ని వాళ్ళకి ఏర్పాటు చేయడం. అలాగే వాళ్ళకి నాన్న నువ్వు చక్కగా రాస్తావు, బాగా రాస్తావు, నీకే అధైర్యపడకు అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ఒక ధైర్యాన్ని ఇంటి దగ్గర ఇచ్చి, అలాగే వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు అక్కడికి కూడా ఎగ్జామినేషన్ సెంటర్ కూడా వాళ్ళు వచ్చినట్టయితే కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే పిల్లవాళ్ళ మీద, స్టూడెంట్స్ మీద ఏంటంటే వాళ్ళ పిల్లల మీద తల్లిదండ్రులు నమ్మకాన్ని ఉంచాలన్నమాట. ఆ విధంగా నమ్మకం ఉన్నట్టయితే పిల్లలు కూడా రాయడానికి అవకాశం ఉంటుంది బాగాను. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే 10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించిన పిల్లలు, అంటే పిల్లవాడు మొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్ కాబట్టి ఇందులో తల్లిదండ్రులు కూడా క్రియాశీల పాత్ర అయితే ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎవరు కూడా దీనికి సంబంధించి ఎవరు భయపడొద్దు, అలాగే దీనికి సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందదు. అంటే ఫీర్ లేకుండా ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని రకాల టెస్టులు కూడా మేమైతే కండక్ట్ చేసాం. పిల్లలు కూడా ఎన్ని విధాలుగా సంసిద్ధం కూడా చేసామంటూ చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి సుమారుగా 119 కేంద్రాలు అయితే ఇప్పటికే ఏర్పాటు చేసాము. ప్రతి ఒక్క కేంద్రం నుంచి కూడా అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హాల్ టికెట్ పై కూడా క్యూఆర్ కోడ్ కూడా పెట్టాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే నియర్ బై ఎక్కడి నుంచి అయితే ఆ కేంద్రం దగ్గరగా ఉంటుందో ఆ రోడ్డు డైరెక్షన్స్ కూడా చూపిస్తుంటే కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఉచిత బస్సు కూడా ఈ పిల్లలకైతే పెట్టినటువంటి తరుణం కూడా కనిపిస్తూ ఉన్నది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం నుంచి.